Straight Talk with Ramesh Kandala. ఇండోసోల్ అనే కంపెనీ జగన్కు దగ్గర అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీ కోసమే రామాయపట్నంలో భూసేకరణకు కూటమి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీతో అంటకాగిన ఇండోసోల్ కంపెనీకి సహకరించడం ఏంటి అన్న ఆరోపణలు టీడీపీపై వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇండోసోల్ కంపెనీ ఎవరిది సార్? ఇండోసోల్ అనే కంపెనీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ ఆఫ్ సిడ్నీ సాయి ఎలక్ట్రికల్. సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ అనే పేరు 2019-24 మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలాసార్లు విన్నాం. ఎందుకు విన్నాము అంటే ఈ కంపెనీకి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బోల్డ్ ఆర్డర్స్ ఇచ్చింది ఎలక్ట్రికల్స్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మన రైతులు పొలాల్లో వాడడానికి ట్రాన్స్ఫార్మర్లని గవర్నమెంట్కి సప్లై చేశారు. చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు ఆర్డర్లు. ఈ ట్రాన్స్ఫార్మర్ల సప్లైకి సంబంధించి ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే పక్కనున్న తెలంగాణలో ఒక ట్రాన్స్ఫార్మర్ని తెలంగాణ గవర్నమెంట్ 45,000 రూపాయలు కొంటే అదే ఆంధ్రప్రదేశ్లో సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,25,000 రూపాయలు కొన్నది, హైయెస్ట్. అంటే ఎంత తేడా ఉందో చూడండి. దీనివల్ల ఏంటంటే అసలు సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి ఈ విధంగా భారీ ఎత్తున ఆర్డర్స్ ఇచ్చారు. అది వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అన్న కంపెనీకి ఎదిగింది. కాబట్టి సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ కంపెనీ అని చాలామంది ఆరోపించారు. ఆ కంపెనీ యజమాని పేరు నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి, కడప జిల్లా వాడు. అంటే కడప జిల్లా వ్యక్తి అవడం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడై ఉంటాడు అని చెప్పి చాలామంది సహజంగానే అనుకుంటారు. ఏదేమైనప్పటికీ 2019-24 మధ్యకాలంలో దాని గ్రోత్ మామూలుగా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారు వన్ ఆఫ్ ది మోస్ట్ రిచెస్ట్ పీపుల్. మనకి ఎట్లయితే మెగా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటామో అదే స్థాయిలో ఈయన కూడా చాలా పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మర్స్, ఇప్పుడు ఇండోసోల్ అనే పేరుతోటి సోలార్ ప్యానల్స్ తయారు చేయటం, ఈ సోలార్ పవర్ రంగంలోకి ప్రవేశించి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి చాలా పెడతాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో బోలెని ఒప్పందాలు జరిగినాయి. ఇదంతా దోచిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆ కంపెనీ అతందే అని చెప్పి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. బీజేపీ నాయకులు అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టారు. కూటమి నాయకులు చాలామంది ఇంక్లూడింగ్ టీడీపీ విమర్శలు చేశారు. సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ అనేది జగన్మోహన్ రెడ్డి బినామీ అని చెప్పి. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ తోటి కూటమి ప్రభుత్వం చక్కని సంబంధాలు నెరపుతోంది. విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి సంబంధాలు ఏవో కుదిరినాయి. ఇప్పుడు తాజాగా క్యాబినెట్ మీటింగ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అందులో ఈ ప్రస్తావన వచ్చింది. రామాయపట్నంలో ప్రకాశం జిల్లాలో 8,365 ఎకరాలు సోలార్ ప్లేట్ల తయారీకి వీళ్ళకి ల్యాండ్స్ ఎక్వైరీ చేయడానికి ఏపీఐఏసి సహకరిస్తోంది. అంటే ఏపీఐఏసి ద్వారా ల్యాండ్స్ సేకరించాలి. ఇట్లాంటి ల్యాండ్స్ ఈ పాటికే 1,50,000 ఎకరాలు త్రూఅవుట్ రాయలసీమ మిగతా చోట్ల సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోలార్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి గతంలో ఆరోపించారు. ఇట్లా వేల ఎకరాలు ఇస్తున్నారని. నేను సోలార్కి చాలా ఎకరాలు కావాలి అవి పెట్టడానికి. ఇది యాక్చువల్గా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొదలైంది ఈ రామాయపట్నం వ్యవహారం కూడా. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా మళ్ళీ ఏదో మరి అప్రూవల్ ఇచ్చారు. దాని వివరాలు ఏంటో తెలియదు. 58,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది ఇండోసోల్ అని చెప్పి మొన్న ఎస్ఐపిబి ప్రమోషన్ బోర్డు ఉంటుంది కదా, అందులో ఆమోదించామని ఒక వార్త కూడా వచ్చింది. అయితే ఈ 58,000 కోట్లు ఏంటి, ఎక్కడెక్కడ అందులో పెడుతున్నారు, అందులో రామాయపట్నం కూడా ఉందా, ఏంటి వివరాలు తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం స్పష్టం ఏంటంటే ఏదో రకమైన అవగాహన కుదిరింది ఈ విశ్వేశ్వరరెడ్డి గారికి, ఈ కూటమి నేతలకి. ఇప్పుడు ఈ 8,365 ఎకరాలు రామాయపట్నంలో ఎక్వైర్ చేయడానికి ఏపీఐసి మన ప్రభుత్వం సహకరిస్తోంది. కానీ ఈయనేమో వైసీపీకి చాలా సన్నిహితులు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఏంటండి మరి పరిస్థితి అని మంత్రులు అడిగారట క్యాబినెట్ మీటింగ్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, భూ కేటాయింపులు చేయడం సరికాదని చాలామంది మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తే దీని మీద చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి సంస్థల విషయంలో పార్టీలను చూడడం సరికాదు అన్న. నంబర్ 1, నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారా లేదా, కేటాయించిన భూమిని నిర్దేశిత అవసరాల కోసమే వినియోగిస్తున్నారా లేదా, అవే చూడాలి మనం. అంతేగాని వాళ్ళకి ఏ పార్టీ ఉంది, ఎవరు ఉన్నారు, ఇట్లాంటివి చూడకూడదు అని అన్నారు. అని అంటే ఆబ్వియస్లీ కూటమి ప్రభుత్వం సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్కి ఇండోసోలార్కి సానుకూలంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మొన్నటి దాకా సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్ పేరుతోటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, భూముల్ని ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారు, పెద్ద ఎత్తున ఒక బిజినెస్ ఎంటిటీని తయారు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని విమర్శించి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం ఏంటి అనేది చాలామంది ప్రశ్న. సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు, మరో కంపెనీ కావచ్చు, వైసీపీకో జగన్మోహన్ రెడ్డికో దగ్గర అని చెప్పి ఆరోపణలు ఉండొచ్చు. ఈ ఆరోపణలు పూర్తిగా నమ్మడానికి లేదు ఒకటి. రెండవది, ఒకవేళ దగ్గరైనా కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు
ఒక ఇండస్ట్రియలిస్టు ఒక పరిశ్రమ పెడితే నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నారా లేదా అని చూడాలి, కానీ వాళ్ళు ఫలానా వాళ్ళకి దగ్గరనో ఫలానా వాళ్ళ జిల్లానో దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే అట్ ద సేమ్ టైం గతంలో మీ కూటమి నేతలే బోల్డెన్ ఆరోపణ చేశారు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ మీద, ఇండోసోల్ మీద. అవన్నీ నిజాలా కాదా? ఇందులో కొన్ని ఆరోపణలు గతంలో చేసిన మాట వాస్తవం, అయితే అందులో ఎక్కువ నిజాలు లేవు, వాళ్ళు నిజాయితీగానే వ్యాపారం చేశారు కాబట్టే మేము కొనసాగిస్తున్నాము అని చెప్తే అది వేరే విషయం. ఆ మాట చెప్పరు కదా, ఆ మాట ఇంతవరకు ఎవరు చెప్పలా. మరి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ వీళ్ళు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా వ్యాపారాన్ని సక్రమంగా చేశారు అని అనుకోవాలా? ఆ మాట మీరు ఎందుకు చెప్పరు అంటే భవిష్యత్తులో అవసరం అయితే మళ్ళీ ఆరోపణ చేస్తారు. భవిష్యత్తు అందుకోసం ఉంచుకుంటారు అన్నమాట రిజర్వ్లో. ప్రజలకు చెప్పరు విషయం ఏంటి అనేది. కాబట్టి ఇవాళ ఎట్లా ఉందంటే, మీరు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి, జగన్ బినామీ అంటే నమ్మాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు ఆయన వ్యాపారం బాగానే చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇస్తున్నాము, సహకరిస్తున్నాము, పెట్టుబడులు పెడితే స్వాగతిస్తున్నాము అని అంటే దానికి తలోపాది ప్రజలు అన్నట్టుగా తయారైంది. దీనివల్లనే రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకుల్ని జనం నమ్మడం. రైట్, థ్యాంక్ యూ సార్.